కరీంనగర్ జిల్లా హుజురాబాద్ దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు రెండో విడత సాధన సమితి ఆధ్వర్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి నాయకులు మాట్లాడుతూ దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేయడంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తత్సారం చేయడం వల్లే రెండో విడత నిధులు రాలేదని ఆరోపించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడతలోని బాధితులందరము స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించడం జరిగింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు సగంలోనే దళిత బంధు ఆపి మమ్మల్ని తగు విధాలుగా ఇబ్బందులు గురి చేసింది. ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోకుండా మేము మొన్న పాదయాత్ర చేస్తుంటే కూడా మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి. ఎమ్మెల్యే గారు మీకు ఒకటి చెప్తున్నాం, మిమ్మల్ని గెలిపించింది కేవలం దళితులు మాత్రమే. ఇది మీరు రిపోర్ట్ తీసుకోండి. దళిత బంధు బాధితులు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దళిత బంధు రెండో విడత మంజూరైతుందనే ఉద్దేశం మీద మిమ్మల్ని ఓట్లేసి మేము గెలిపించుకున్నాం. దయచేసి చెప్తున్నాం, మా దళితులను కనుక విస్మరించి మీరు కనుక చేసినట్లయితే ఖబర్దార్ మిమ్మల్ని హుజురాబాద్ నియోజకవర్గంలో తిరగనివ్వమని ఈ బహిరంగంగా చర్చ చేస్తున్నాం. ఎందుకంటే గత 6 నెలల నుంచి ప్రభుత్వం దగ్గరికి ఏ ఒక్కరోజు కూడా నువ్వు ఫైల్ పట్టుకొని పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోలేదు. అసెంబ్లీలో ఏదో 2 నిమిషాలు మాట్లాడినావు, సైలెంట్ గా ఉన్నావు. ఈ రోజు ఈ 4900 కుటుంబాల గురించి నువ్వు ఏ ఒక్కరోజు కూడా స్థానిక మంత్రి దగ్గరికి పోలేదు, స్థానిక మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోలేదు. ఏదంటే ఈ లోకల్లో వండుకుంటూ పబ్బం కలుపుకుంటూ ఇసుక లారీలు, బూడిద లారీలు, సవాళ్లు గివాళ్ళు అని తిరుగుతా ఉన్నావు. ఖబర్దార్ చెప్తున్నాం, ఈ 4000 కుటుంబాల పరిస్థితి ఏంది? నిన్ను గెలిపించే మేము ఒక దున్నపోతం చేసి కట్టేసుకున్నాం. ఈడ పాలిచ్చే బరిని విడిచిపెట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక గెలిస్తే మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మాకు నిధుల నిర్వహణ వచ్చే విధంగా ప్రయత్నం చేసేవాడు. నువ్వు ఈ రోజు గెలిచి ఈ రోజు మా దళితులందరికీ చోట మొక్క చాటేస్తున్నావు. ఖబర్దార్, దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, మా దళితుల పక్షాన్ని నిలబడి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకైనా నువ్వు మా పక్షాన్ని నిలబడి మా దళిత బంధు రెండో విడత నిధుల కొరకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి మా సమస్య పరిష్కరించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఇంటికి ఒక డప్పు నీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కానీ నీ ఇంటికి కానీ అని డప్పు సంఘం వేసుకొని వచ్చి నీ ఇంటి ముట్టడి చేస్తామని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భీమ్.